గుమ్మడికాయ ఆరోగ్యకరమైనదే కానీ గుమ్మడికాయ ఆధారిత జంక్ ఫుడ్స్, లాట్స్, పైస్ మరియు క్యాండీలు చక్కెరతో తయారు చేయబడతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలా కాకుండా గుమ్మడిని చేయాల్సిన విధంగా చేసి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడికాయలను ఎక్కువగా తినటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇందులో పోషకాలు అమోఘంగా ఉంటాయి. దీనిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఈ కూరగాయల రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే పేగుల్లోని మురికిని క్లీన్ చేస్తుంది. కిడ్నీలో రాళ్లని కరిగించే శక్తి ఇందులో ఉంది. ప్రతిరోజు పరగడుపున బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల గుమ్మడికాయ రసం మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జలుబు మరియు ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది. ఇది మూత్ర విసర్జనని సులభతరం చేస్తుంది. మూత్రంలో మంటని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లని దూరం చేస్తుంది. ఇందులో పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం మరియు ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. చాలా పోషకాలు ఉండటంతో గుమ్మడికాయ రసం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయంగా మారుతుంది. వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి. గుమ్మడికాయ కాలేయం, మూత్రపిండాలకు చాలా మంచిది. మీ ఆహారంలో గుమ్మడికాయ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ద్వారా మీరు కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వవచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ కాలేయం కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. మీ రక్త ప్రవాహంలోని హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గుమ్మడికాయ రసంలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మరియు రక్తపోటు స్థాయిలను నియంత్రించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా ఫైబర్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ సాధారణంగా అందరూ తాగడానికి సురక్షితమే, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో లేదా వ్యక్తులకు కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా లిథియం తీసుకునేవారు లేదా గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. చిన్నపిల్లలకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొందరికి గుమ్మడికాయ లేదా ఇతర గుమ్మడి జాతికి చెందిన వాటితో అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగకూడదు.